హాయ్ గైస్ అందరికీ. మీరు చూస్తున్నారు మైన్క్రాఫ్ట్ నార్మల్ డే సిరీస్ అండ్ ఇదైతే ఎపిసోడ్ నెంబర్ 6. పోయిన ఎపిసోడ్లో అయితే మనం అక్కడ చెరీస్ ట్రీస్ కనబడుతున్నాయి కదా, అక్కడైతే మనం ఎంచాన్మెంట్ టేబుల్ అయితే పెట్టాం. అండ్ ఈ ఎపిసోడ్లో అయితే మనం ఐరన్ ఫామ్ కట్టబోతున్నాం, ఎందుకంటే ఐరన్ అయితే మొత్తం అయిపోయింది. అది చాలా ఐరన్తో చాలా పని ఉంది నాకు, అందుకనేసి ఐరన్ ఫామ్ అయితే కట్టేద్దాం. చూస్తున్నారుగా, నేనైతే విలేజర్స్కి బ్రెడ్ అయితే చాలా గట్టిగానే వేసాను. అంటే మనకి ఐరన్ ఫామ్ కట్టాలంటే కొంచెం కావాలి కదా. ఇది సిగ్గుపడుతున్నారు గైస్, మనం మూలకెళ్ళి అయితే చూద్దాం. ఇప్పుడు చూడండి, అదిగోండి, ఇందక్కడ దాకా ఆగిపోయారు కదా, అదిగోండి వచ్చాడు ఒకడు. అండ్ వీళ్ళు కూడా మొదలెట్టేశారు. అండ్ చాలులే, ఇంకా మనమైతే ఐరన్ ఫామ్ ఇంకోండి ఇక్కడే కట్టబోతున్నాం. అదే మన కాపర్ బ్లాక్ అయితే పెట్టాం కదా, అక్కడే పక్కన పెట్టబోతున్నాం. ఎందుకంటే వాటర్లో కొంచెం మనకి ఏంటంటే కొంచెం మనం చేసే టూల్స్ తగ్గుతాయి గైస్ వాటర్లో చేస్తే, అందుకని వాటర్లో కట్టబోతున్నా. వాటర్లో అంటే అండర్ వాటర్ కాదు, పైన కట్టబోతున్నా. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి గైస్. వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఇంకోండి 5x5 చిన్న బేస్మెంట్ అయితే చేసుకున్నా. ఇంకా మనమైతే మన 4th ఎపిసోడ్లో అనుకుంటా కాబుల్ స్టోన్ మైన్ చేసాం కదా గైస్ కింద. అవి అయితే మొత్తం అంతా బ్రిక్స్లోకి అయితే కన్వర్ట్ చేసేసాను. ఇంకా కొన్ని ఉన్నాయి హౌస్లో, ఈ సరిపోతాయి మంచి తెచ్చా. మ్యాక్సిమం సరిపోతే కనుక వెళ్ళి మళ్ళీ తీసుకురావాలి. అండ్ ఇక్కడైతే 6 ఏంటివి చెస్ట్ అయితే పెట్టాను. అండ్ కాపర్స్ కూడా చేసుకున్నా, ఐరన్ అయిపోయింది చెప్తున్నాను కదా, అందుకే ఐరన్ కోసం అనేసి చేసేది ఇప్పుడు. ఇంకా ఈ వీడియో మొత్తం అయితే టైమ్లెస్ పెడతాను, ఎందుకంటే మొత్తం పెట్టలేం కదా, ఎంత ఎక్కువైపోతుంది చూసేయండి. మొత్తానికి అయితే పైన అయితే మొత్తం అయిపోయింది గ్యాస్. అండ్ ఈ కార్నర్స్లో చూస్తున్నారు కదా, మొత్తం బ్రిక్స్ పెడితే ఏం బాగుంటుంది అనేసి ఇలాగైతే చేసా. నైట్ వాన పడింది, ఇంకా థండర్స్ కూడా పడ్డాయి. స్లీప్ అసలు ఇలా స్లీప్ వేయకుండానే చేశాను. అండ్ ఇప్పుడైతే కాబుల్ స్టోన్ అయిపోయింది గ్యాస్. మన హౌస్కి అయితే వచ్చాం గ్యాస్. అదే కాబుల్ స్టోన్ తీసుకురావాలి కదా, కాబుల్ స్టోన్ మొత్తం అయిపోయింది. కాబుల్ స్టోన్ అంటున్నాను, అదే బ్రిక్స్. ఇంకొండి మన ఈ చెస్ట్ అయితే ఇట్టాం, ఇంక ఇవే ఉన్నాయి గ్యాస్, ఇవి కూడా అయిపోతాయి. ఒకవేళ ఇవి అయిపోతే మళ్ళీ మైన్ చేయాలి. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ నుంచి అయితే మంచి లుక్ అంతుంది. ఐరన్ ఫామ్ అయితే ఇంకా పూర్తి కావాలా, పూర్తిగా అయితే అప్పుడు చూద్దాం. వైట్ కలర్ స్టోన్స్ ఉన్నాయి కదా, వాటి పేరు పెద్దగా గుర్తుండదు నాకు. అవి అయితే ఇలాగా పెట్టేసుకోవాలి మనం, అంటే అయ్యనే కాదు మనం ఏం పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం లుక్ కోసమని ఇలాగా చిన్నగా చేశాను. అండ్ ఇప్పుడు అయితే ఈ ప్రతి కార్నర్లో అయితే మనం వాటర్ పోయాలి. కార్నరే కాదు, మొత్తం అంతా వాటర్తో ఫిల్ చేసేయాలి. అండ్ ఇక్కడ కింద అయితే మనం సైన్ బోర్డ్స్ అయితే పెట్టాలి గైస్. అంటే సైన్ బోర్డ్స్ పెడితే పైన మనకి లావా అయితే వేయాలి. ఎందుకంటే లావా తెలిసిందే కదా, స్మెల్ట్ అవుతారు, అదే కాలిపోయి బూడిదైపోతారు అన్నమాట ఐరన్ గొల్లెం గల్లు, అందుకనేసి. అండ్ ఇంకొంచెం చూస్తున్నారు కదా, ఇలాగైతే మనం వాటర్ మొత్తం 4 సైడ్స్ వేసేసి మొత్తం ఆ కార్నర్ ఎడ్జెస్లో ప్రతి చోట వాటర్ అయితే పోయాలి. అండ్ ఇదైతే చాలా టైం పట్టిద్ది నాకు వాటర్ వేయటానికి, అందుకని. అండ్ అంతకన్నా ముందు వెళ్ళి లావా తీసుకొద్దాం గైస్. లావా మనకి కొంచెం అక్కడ దూరంలో ఉంది కదా, దగ్గరే లావా, ఎంత దూరం కాదు, మన విలేజ్ దగ్గరలో ఉంది, వెళ్ళి తెచ్చేద్దాం. అంతకన్నా ముందు మనం కొంచెం వుడ్ అయితే తీసుకోవాలి గైస్, ఎందుకంటే సైన్ బోర్డ్స్ చెప్పాను కదా, సైన్ బోర్డ్స్ అయితే చేయాలి, అక్కడ పెట్టాలి కదా. సైన్ బోర్డ్స్ చేసేసి వెళ్ళి తీసుకొద్దాం. మ్యాక్సిమం వెళ్ళి లావాని పెడదామా, లేకపోతే తీసుకొచ్చే పెడదామా, ఏదో ఒకటి చేద్దాం. అందుకని ముందైతే క్రాఫింగ్ టేబుల్లోకి వెళ్ళి వుడ్ని అయితే మొత్తం ఫ్లాంక్స్లోకి పెట్టేద్దాం. ప్లాంక్స్ వచ్చేసి ఓకే, ఇప్పుడైతే కొన్ని స్టిక్స్. అండ్ ఇప్పుడైతే సైన్ బోర్డ్స్ 9 వస్తున్నాయి, సరిపోతాయి అనుకుంటా 9. అంతే గైస్, 9 3x3 9 గైస్. ఓకే, 3x3 9 బ్లాక్స్కి అయితే సరిపోతాయి. ఇప్పుడైతే వెళ్దాం. మన ఈత కొట్టుకుని వెళ్తే బాగుంది కదా గైస్, ఇది లుక్ అయితే ఇలాగా. ఓకే, మీరు చెప్పాలి, ఎపిసోడ్స్ చూస్తున్నారు కానీ ఏం కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ కొంచెం కామెంట్ చేయండి. అసలు ఏం లేకపోతే ఒక హాట్ సింబల్లో లేకపోతే ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
లైక్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియోకి అయితే మీకు ఒక 15 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ప్లీజ్ గైస్, 15 లైక్స్ పెద్ద టార్గెట్ కూడా కాదు, చేసేయండి. ఎంతలోకి వెళ్ళి ఒకసారి వీడియో ఓపెన్ చేయగానే లైక్ కొట్టేసి అయితే వీడియో చూసేయండి ఎంతలోకి. అండ్ చూస్తున్నారు కదా మన స్టేటస్ సూపర్ ఉన్నాయి. ఇంకా మన ఆఫ్ హ్యాండ్లో అయితే టార్చ్ అయితే పెట్టుకున్నా. మూన్ అయితే బాగుంది కదా, మూన్ అసలు అదిరిపోయింది. వెళ్ళి స్లీప్ వేసేయాలి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీప్ వేసేద్దాం. ఇంకోండి ఇక్కడ వేసేద్దాం స్లీప్. ఇక్కడ ఆల్రెడీ మనకి దగ్గరలో ఉంది కదా. ఓకే, ఇది డే ఎన్నోది లెక్చర్ చూద్దాం. డే 89 గైస్. ఇదైతే మనం ఆల్మోస్ట్ 89 డేస్ అయితే కంప్లీట్ చేసాం. అండ్ ఇక్కడైతే సైన్ బోర్డ్స్ పెట్టాలి. అరే పైన కాదబ్బా, కింద పెట్టాలి. పైన అదైతే మిస్టేక్గా పడిపోయింది గైస్. అండ్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇలాగ ఒకదాని పక్కన ఒకటి పెట్టేసి దానికి ఎదురుగా కూడా పెట్టేయడమే. ఇలా పెట్టేసుకొని ఏం లేదు గైస్, జస్ట్ మనం కూర్చొని వాటి మీద నొక్కి చాలు వచ్చేస్తాయి. మనం ఇంకా ఏం టైప్ చేయట్లేదు కూడా దాని మీద, జస్ట్ అలా పెట్టేయడం. అండ్ ఒకటైతే సరిపోలా. అండ్ ఈ పైన ఉంది కదా, అది తీసి పైకి ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, అయిపోయింది గైస్. చూస్తున్నాగా ఇప్పుడు మనం కింద ఇక్కడ వాటర్ పోయాలి గైస్. కింద వాటర్ వేయాలి. ఇది కొంచెం వాటర్ బకెట్ తీసా. అండ్ ఇక్కడైతే ఒక బ్లాక్ మీద అయితే చాలు, అంతే. ఓకే, ఇక్కడ వాటర్ వస్తుంది, పైన అయితే లావా వేయాలి. ఇంకోటి గైస్ చూస్తున్నారు కదా, పైన కూడా లావా వేస్తా. ఫస్ట్ లావా వేసినప్పుడు బై మిస్టేక్ అదైతే కింద వాటర్లో అయితే పడిపోయింది గైస్ లావా. మళ్ళీ వెళ్ళి అయితే తీసుకొచ్చాను, అందుకే మళ్ళీ చూపిలేకపోయాను. ఏం కాదులేండి, పర్లేదు. అండ్ ఇప్పుడు ఇదంతా వాటర్తో ఫిల్ చేసేస్తా. అంతకన్నా ముందు పవర్ స్టోన్ తీసుకొని ఈ విలేజర్స్ పైన ఉండాలి కదా గైస్, పైన పెడతాను. వాళ్ళకైతే చిన్న బేస్మెంట్ టైపు ఒక చిన్న బేస్మెంట్ అయితే చేయాలి. దానికి మనం 3 బ్లాక్స్ హైట్ అయితే చేయాలి గైస్, జస్ట్ 3 బ్లాక్స్ అయితే. అండ్ 1 2 అండ్ 3 గైస్, 3 ఇలా 3 బ్లాక్స్ హైట్ అయితే చేయాలి. అండ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి, మొత్తం 4 సైడ్స్ అయితే పెట్టేది బ్లాక్స్ని. ఇదిగోండి గైస్, ఇలాగైతే చేయాలి. రైన్ పడుతుంది ఏంటో ఈరోజు చాలా గట్టిగా వాన్ పడుతుంది. అంటే ఏంటంటారు, బయట రియల్గా వాన్ పడుతుంది అనేసి గేమ్లో కూడా వాన్ వచ్చేస్తుంది అంటారా? చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ ఇదైతే మొత్తం ఫిల్ చేసేయాలి. మొత్తం ఫిల్ చేసేసి అయితే కలుద్దాం. చూడండి, ఇంకోండి లాస్ట్ 2 బ్లాక్స్ అయిపోయింది, పెట్టేసా. అండ్ చూస్తున్నాను కదా, ఇదైతే 5 లేదు 5 6 into 6 7 into 7 సంథింగ్, నేనే మర్చిపోయాను గైస్ ఏం పెట్టాను. అండ్ ఈ సైడ్ అయితే 2 బ్లాక్స్ అయితే పెట్టుకొని ఒక బ్లాక్ మీద వదిలేసి కార్నర్లో. అండ్ అలాగైతే మొత్తం ఫిల్ చేసేయాలి 4 సైడ్స్ కూడా. ఇక్కడైతే మనకి బెడ్స్ వస్తాయి, విలేజర్స్కి బెడ్స్ అయితే వస్తాయి గైస్. అండ్ ఇది అయితే లాస్ట్ది అయిపోయింది. ఏముంది ఇక్కడైతే ఒక టార్చ్ ఇట్టేద్దాం జాంబీస్ స్పాన్ అవ్వకుండా. అండ్ చూస్తున్నారు కదా, మనం ఈ చివరి పెట్టాం కదా 5 బ్లాక్స్ని, అక్కడైతే మనకి బెడ్స్ వస్తాయి గైస్, బెడ్స్. అండ్ కింద వాటర్ మొత్తం ఫిల్ చేస్తాను చూస్తున్నారు కదా గైస్. ఇదైతే నాకు ఒక హాఫ్ అన్ అవర్ అంతా టైం పట్టింది ఫిల్ చేయడానికి, ఎందుకంటే ఒకటే వాటర్ బకెట్ ఉంది దానికనేసి. ఇప్పుడైతే బెడ్స్ కోసం ఊల్ అయితే కలెక్ట్ చేయాలి. ఊల్ కలెక్ట్ చేయడం కూడా కొంచెం టైంతో కూడుకున్నదే, అందుకే నేను ఇది కూడా టైం తీసి పెట్టేస్తా. పోయిన ఎపిసోడ్లో మనం ఎంచాంట్మెంట్ టేబుల్ చేసాం కదా, అసలు ఇదిగోండి. అండ్ ఎక్కడైతే నేను ఈయన పెట్టాను కదా ట్రేడర్, కానీ జంగల్ షాపింగ్ ఇస్తున్నాను అడిగే డిస్పోన్ అయిపోయాడు గ్యాస్ అన్ఎక్స్పెక్టెడ్గా. ఏం చేస్తాం, తప్పదు. అండ్ ఇదిగోండి ఊలైతే మనం నార్మల్గా వైట్ అయితే 16 ఉన్నాయి, పింక్ కూడా 16 10 సంథింగ్. సర్లేండి, ఎన్నో ఇవన్నీ ముందు స్లీప్ వేద్దాం వెళ్ళి. మార్నింగ్ అయితే లెగ్సి బెడ్స్ చేసుకోవాలి గ్యాస్, బెడ్స్ చేసుకొని వెళ్ళి అక్కడైతే బెడ్స్ అన్నీ ప్లేస్ చేయాలి. అండ్ నైట్ అయిపోయింది, స్లీప్ కూడా వేసేసా. ఇదైతే డే 92. ఇందాకడైతే మీకు చెప్పాను కదా 89లో మీకు చూపించా. ఇప్పుడైతే 92కి అయితే, ఎందుకంటే నేను ఆఫ్లైన్లో వర్క్ చేస్తున్నా గైస్, అంతా మొత్తం అంతా నేనైతే మీకు పెట్టలేను కదా. అండ్ ఇదైతే కొంచెం వీళ్ళు ఏంటి ఐరన్ గోలెమ్స్ బయట స్పాన్ అవ్వకుండా అయితే కొంచెం లీవ్స్ పెట్టాలి కదా, అయితే ఇవి అయితే బాగుంటాయి అనేసి ఇంకోండి తీసుకొచ్చి అయితే ఇలా పెట్టేసా. అంటే వాళ్ళు ఎక్కడైనా ఒక బ్లాక్ ఖాళీ ఉన్నా సరే వాటి మీద అయితే వాళ్ళు స్పాన్ అయిపోతారు, అందుకనే తీసేసి ఇక్కడైతే పెట్టినాయి లీవ్స్. నేను చూస్తున్నారు కదా బెడ్స్ ఎన్ని చేసుకున్నాను. రెడ్ అయితే 4, ఇంకా బెడ్స్ అయితే ప్లేస్ చేసేద్దాం. ఇంకోండి ఇలా అయితే మొత్తం బెడ్స్ అనేది చేసుకోవాలి. ఆగండి, కొన్ని 3 బెడ్స్ తీసుకుందాం, ఇప్పుడైతే పెడదాం. అయిపోయింది. ఇలాగైతే మనం 4 సైడ్స్ పెట్టేయాలి. అండ్
చూస్తున్నాను కదా, ఇలాగ చిన్న బ్రిడ్జ్లా చేశాను. బ్రిడ్జ్ కాదులేండి, మామూలుగా అలాగా పెట్టా. అంటే నేను పైకి కిందకి వెళ్ళి రావటానికి కుదరట్లేదు కదా అత్తమాట్లు, అందుకనేసి ఇంకా అలా పెట్టుకున్నా. ఇంకా విలేజర్ని కూడా తీసుకురావాలి కదా, తీసుకొస్తే అక్కడ మనం రైల్వే ట్రాక్స్ ఉన్నాయి కదా గైస్ మన దగ్గర, ఆ రైల్వే ట్రాక్స్ మొత్తం అయితే తీసి అక్కడైతే పెడతాను. మొత్తం అక్కర్లేదు, కొన్ని సరిపోతాయి అనుకుంటా. అండ్ అయితే వుడ్ అయితే కట్ చేసా, ఎందుకంటే వీళ్ళకి జాబ్ ఇవ్వాలి కదా. మొత్తం ట్రీ కూడా మొత్తం పూర్తిగా కట్ చేయాల. మనకు కావాల్సినంత వరకు అయితే కట్ చేసి ఇవ్వండి. ఈ రైల్వే ట్రాక్సే తీసి అయితే అక్కడ పెడతాను. ఇంకా వీటిని అయితే ప్లాంక్స్లో కన్వర్ట్ చేసేద్దాం. ఎన్ని వస్తాయి అంటారు? ప్లాంక్స్లోకి కన్వర్ట్ చేసాక కంపోస్టర్స్ చేయాలి గైస్. కంపోస్టర్సే బెస్ట్, ఎందుకంటే మనం వీళ్ళకి చాలా ఈజీ కంపోస్టర్ చేయడం, ఇంకా జాబ్ కూడా చాలా ఈజీ. అందుకనేసి ఇంకా వీటిని అయితే చేడుతున్నాను. ఎన్ని వస్తున్నాయి? 20 సరిపోతాయి. ఎస్, మనకి 20 కావాలనుకోండి. 20 అయితే తీసుకెళ్ళాక పెట్టేద్దాం. మొత్తం 4 సైడ్స్ కూడా చూపిస్తాను, చూడండి అది కూడా. అండ్ వచ్చాం. ఇప్పుడైతే ఇలాగ బెడ్స్ ఉన్నాయి కదా, బెడ్స్ పైన, అదే పైన అంటున్నాను, దాని పక్కనే ఇలా పెట్టేయడమే. అండ్ ఇదిగోండి, అండ్ ఇక్కడైతే బ్లాక్ ఉంది కదా, ఈ ప్రతి 4 బ్లాక్స్ 4 సైడ్స్ కూడా ఇలాగ త్రీ బ్లాక్స్ హైట్స్ అయితే పెట్టుకోవాలి. అండ్ నైట్ అయిపోయింది కదా, స్లీప్ వేసేద్దాం ఇక్కడే. కింద పడకుండా లెగ్సిపోతే కింద పడతానేమో, చూద్దాం. పడతానేమో. పడిపోతున్నా నిజంగానే. నేనేదో సరదాగా నాకు వేసి, కానీ నిజంగానే పడిపోయాడు. ఏం చేస్తాం, సర్లే. అరే పదరా పదరా పదరా, పైకి ఎక్కేసా. ఇదిగోండి ఇప్పుడైతే గాయస్, మీకు బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిస్ రావచ్చు, ఇలా లారీ సౌండ్స్, బైక్ సౌండ్స్ కానీ. నేనైతే దాన్ని రెడ్యూస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కొంచెం తప్పదు, ఎందుకంటే చెప్పాను కదా మనం ఫస్ట్ ఎపిసోడ్లోనే, ఇలా మనకి రోడ్ పక్కనే హౌస్ అని. అండ్ ఇంకోండి గ్లాస్ అయితే స్మెల్ చేస్తుంది, ఇంకా అక్కడ అయితే స్మెల్ట్ అవుతుంది కనపడుతుంది కదా. ఈ అయితే మనం గ్లాస్ అయితే మొత్తం 4 సైడ్స్ పెట్టాలి. అక్కడ చిన్నగా చేసాం కదా ఈ బేస్ లాగా, ఇలాగైతే పెట్టేయడమే. ఇందులో తీసుకొచ్చి విలేజెస్ని ఇంకా లేట్ లేకుండా పెట్టేద్దాం అయిపోయాక. ఇంకోండి అయిపోయింది. అరే ఇప్పుడు నేను వెళ్ళాలి బయటికి. ఏం చేద్దాం, ఇంకా తీసేద్దాం. తీసేసి మళ్ళీ పెట్టడమే తప్పదుగా. ఇక్కడ ఒకటి, ఇంకా కింద ఒకటి. ఓకే, ఇప్పుడైతే వెళ్దాం. చెప్పాను కదా రైల్వే ట్రాక్స్ అయితే తీసి, అవి అయితే అక్కడ ఉన్నాయని తీసి ఇక్కడ పెడతాననేసి ఇంకొని పెట్టేస్తాను ఏదోలాగా. అండ్ వీడైతే ఏదోలా కష్టపడి అయితే ఈయనైతే ఎక్కించాను కదా దాంట్లోకి. వీడు ఎలా ఎక్కుతాడో చూద్దాం. పంపిద్దాం ఈయనైతే. ఫస్ట్ ఆడ ఉన్నాడు కదా విలేజరు, బోట్లో వాడైతే చాలా తిప్పులు పెట్టాడు కాసేపటి వరకు. వాడిని అయితే నేను తట్టుకోలేకపోయా, అందుకే ఇంక బోట్లో పడేసానన్ని. అండ్ అందుకని ఫస్ట్ విలేజర్ తెలిపాడు. ఇంకా వీళ్ళిద్దరు కాబట్టి ఇంకా మనకి 18 విలేజర్స్ అయితే కావాలి గైస్. 18 విలేజర్స్ అయితే కావాలి అందుట్లో. అండ్ నేనైతే అక్కడ పెడదాం తీసుకెళ్ళి రైల్వే ట్రాక్స్ పక్కన అయితే పెట్టేసా. అండ్ ఇప్పుడు దీనిపైకి అయితే ఎక్కిద్దాం బోట్ తీసేసి. ఇదేమో త్వరగా రాదు, ఈ యాక్సియం ఆడి తగిలిద్దేమో అని భయం. ఒరు బాబు రే, అటు కాదురా, రే 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 ఇట్రా, రే ఇట్రారా, రే అటు కాదురా రే. అది అరే గాయస్, ఈడు చెప్పాను కదా, ఈడు అసలు మామూలుడు కాదు. మళ్ళీ బోట్ ఎక్కిచ్చేద్దాం అదే నేను. ఎక్కరా బోట్ ఎక్కు బే, ఎక్కువ ఎక్కాడు. ఈయన మళ్ళీ అక్కడ తీసుకెళ్ళాలి. అరే ట్రేడ్ కదా, బోట్ ఎక్కుదాం. అరే ఎక్కే, నీళ్ళ దగ్గర పోతుంది. ఇది నీళ్ళలో కదా, పక్క తిప్పు 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 తిప్పు. సరిపోయింది, ఇది నీళ్ళలో పడిపోయింది గాయస్. వాడిని ఈయన ఎలాగోగల పైకి తీసుకెళ్ళితే అక్కడ పెట్టేస్తాను, ఇంకా తప్పదు కదా. ఓకే గైస్, ఇంకోండి ఇద్దరినైతే తీసుకొచ్చేస్తాను లోపలికి ఏదో ఒకలాగా. అండ్ వాడు కూడా జాబ్ని అయితే వదిలేశాడు, జాబ్ని వదిలేసి ఫార్మింగ్ తీసుకున్నాడు ఇక్కడది. వీళ్ళకి బ్రెడ్ వేసాను, చూద్దాం ఎంతసేపులో పిల్లలకి అంటారో. మనకి 18 ఇంకా కావాలి. అనుకోండి ఇంకొకడు వచ్చేసాడు, ఒకడు వచ్చాడు, ఇంకా వస్తారేమో. సర్లే వీళ్ళనైతే ఇలా వదిలేద్దాం ప్రైవసీగా. ఇంకొకడు వస్తాడా, నేను ఇంకా రావట్లేదు. సర్లే గైస్, ఇలా వదిలేద్దాం వీళ్ళని, వాళ్ళే వస్తారు అనుకోండి. ఈ రైల్వే ట్రాక్స్ని అయితే ఇంకా తీయలేదు, అలానే వదిలేసా. చూద్దాం ఫ్యూచర్లో తీద్దాం, లేకపోతే ఉంచేద్దాం. అలా ఉంచుదాం, తీసేద్దాం గైస్. అండ్ ఇదిగోండి, ఎలాగైతే నేను చాలాసేపు అయితే ఏఎఫ్కే చేసా. ఇంకా తప్పదు కదా, వీళ్ళు మనం మనం వీళ్ళ దగ్గరలో ఉంటేనే వీళ్ళైతే వస్తారు గైస్ త్వరగా. అందుకనేసి దగ్గరలో అంటే వాళ్ళకి కనపడకూడదు, మళ్ళీ సిగ్గుపడతారు వీళ్ళు, అదొక బాధ. అందుకని ఇంకా ఏఎఫ్కే చేశాను, వచ్చేసారు ఆల్మోస్ట్ వచ్చినట్టే. అండ్ ఇదంతా గ్రాస్తో ఫిల్ చేసేది. గ్రాస్ అంటున్నానేంటి, లీవ్స్. ఎస్, ఈ లీవ్స్ మొత్తం ఫిల్ చేసి అండ్ లాస్ట్ తీసేసి ఇక్కడ పెట్టేద్దాం ఒకటి. అయిపోయింది, ఇంకా అయిపోయింది గైస్, అంతే కథం. ఇప్పుడు ఇంకా తీసేద్దాం, ఎందుకంటే ఇంక వీటిలో కూడా ఉంచితే మనం లుక్ పోద్ది కదా మన దాన్ని. అండ్ మొత్తం అందరైతే పెద్ద అయిపోయారు, మొత్తం అవ్వలేదు, ఇంకా కొన్ని మంది ఉన్నట్టు ఉన్నారు చిన్నపిల్లలు. వాళ్ళు కూడా పెద్ద, వాళ్ళు అప్పుడే గొల్లెం అయితే అప్పుడే స్పాన్ అవుతారు. అండ్ ఇంకా ఇది కూడా మొత్తం తీసేద్దాం.
గాయస్ అదైతే మొత్తం అంతా తీసేసా. అండ్ ఇక రెడ్ స్టోన్ టార్చ్లు ఇవన్నీ అయితే కింద వాటర్లోనే ఉన్నాయి, అవన్నీ కలెక్ట్ చేసేద్దాం. డ్రౌన్స్ ఉంటారేమో, పర్లేదులేండి. వాళ్ళు ఏం చేస్తారు, మనం ఇవన్నీ కలెక్ట్ చేసేద్దాం. ఆడు చూడండి, ఆడు ఎలా అవుతున్నాడు, నన్ను పట్టేసుకుందాం అనేసి కొట్టేసి చంపేద్దాం అనేసి వచ్చేస్తున్నాడు. ఆడేం చేస్తాడులే మనల్ని. ఆడు కనుక పైకి వస్తే, అరే నీకు దమ్ముంటే పైకి రారా చూసుకుందాం, నేను ఎక్కడ ఉంటాను, రారా రే రా, రారా. భయపడ్డాడు. ఇప్పుడు చూద్దాం కదా సార్, నైట్ అవుతుంది కదా, వస్తాడేమో. వాడి కోసమే ఉన్నాను నేను, వాడిని చంపుదాం అనేసి. ఎలాగైనా వాడు వస్తాడు, ఇప్పుడు ఎలాగైనా వస్తాడు నా కోసం, తప్పకుండా వస్తాడు. రారా 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 పైకి రారా, రాబే త్వరగా. ఆడుకొని వచ్చాడు. ఇప్పుడు అయిపోయాడు చూడండి. ఆ, ఇన్- అయిపోయింది. 2 షాట్స్కి చచ్చిపోయాడు. ఎందుకురా మీకు, చంపుదామని వస్తారో చచ్చిపోతారు, వెళ్ళి స్లీప్ వేసేద్దాం. ఇది ఎన్నో డే చూద్దాం. 98, ఆల్మోస్ట్ 100 గైస్. ఇంకా 2 డేస్ అయితే 100 అయిపోద్ది. మనం ఈ 100 డేస్లో ఏం చేసాం చెప్పండి కామెంట్స్లో, ఏమేం చేసామో. ఒకవేళ మీరు డైలీ చూస్తున్నట్టయితే కనుక ఈ 100 డేస్లో మనం ఏమేమి అంటే ఏమేమి చేసామో అదైతే చెప్పండి కామెంట్స్లో. అండ్ ఇలాగైతే ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది అయితే కడతాను. ఐరన్ ఫామ్కి వెళ్తానికి కొంచెం అలా కావాలి కదా, మొత్తం అట్లా వాటర్లో ఏం వెళ్తాం గైస్, అందుకని ఇలా కడుతున్నాను. అండ్ ఇదిగోండి, మొత్తం ఆ సైడ్ ఈ సైడ్ మొత్తం అంతా కట్టేసి చూడండి. ఇది ఫైనల్ లుక్ అయితే ఎలా అనిపించింది. అండ్ ఇంకా ఇదిగా ఇవాళ వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా 15 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చింది కదా, చేసేయండి, పెద్ద మ్యాటర్ కూడా కాదు 15 లైక్స్. అండ్ మీకు నాయిస్ రెడ్యూస్ చేయడానికి అయితే కొంచెం బ్యాక్గ్రౌండ్లో చిన్నగా మ్యూజిక్ అయితే పెట్టాను, అంటే వెహికల్ సౌండ్స్ రాకుండా. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్, బాయ్ బాయ్.